పైబడి ఇక్కడ నివసిస్తున్నాను. మా ఇంటికి ఆనుకొని డొంకబడే అనే మున్సిపల్ స్థలం ఉంది, బడి స్థలము. దీన్ని చాలామంది దురాక్రమణ చేస్తున్నారు. దీని గురించి చాలాసార్లు గ్రీవెన్సీ రైజ్ చేస్తున్నాను. అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చున్నాము డిసెంబర్ 2వ తేదీ. మళ్ళీ డిసెంబర్ 9వ తేదీ కమిషనర్ గారికి కూడా దృష్టికి తీసుకొని వెళ్ళాము. తర్వాత దీని గురించి చీఫ్ సెక్రటరీ ఆఫీస్ అమరావతి వెలగపూడి, నెక్స్ట్ వచ్చేసి లోకయుక్తకి, ఎడ్యుకేషనల్ మినిస్టర్స్కి, నెక్స్ట్ వచ్చేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్కి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి నేను ఫ్యాక్స్ చేసి పంపించున్నాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ వాట్ ఐ మీన్ టు సే, ఈ దురాక్రమాలు చాలా ఎక్కువైపోయాయి. స్థానిక బలము ఇవన్నీ ఉపయోగించి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని. కొత్త తరానికి, కొత్త యూత్కి, ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఆక్రమణాలు, ప్రతి స్థానికంగా చాలామంది మానసికంగా పెద్దవాళ్ళు ఎంతోమంది మానసికంగా నలిగిపోతున్నారు. ఇట్లాంటి విషయాలు మీడియా ముందుకు రాలేక, వస్తే బంధువుల్లో నలుగురిలో చీప్ అయిపోతాము, తక్కువైపోతాము, లేదా పొలిటీషియన్ మనకి సపోర్ట్ లేదనో, లేదంటే డబ్బు పలుకుబడి లేదనో, లేదంటే మనకి బంధువర్గము లేదనో, ఫ్రెండ్స్ లేరనో, ఇలా ఏమి భయపడొద్దు, ముందుకు రండి ధైర్యంగా. ఏమవుతుంది, పోరాట పోయేది ఏమి లేదు. రెండోది వచ్చి కమిషనర్ గారికి చెప్పాము డిసెంబర్ 9వ తేదీ వెళ్ళేసి, ఇలా జరుగుతుంది సార్ అని చెప్పేసి. దాని తర్వాత వీళ్ళు మాకు నోటీస్ పంపించారు, మీ స్థలం ఎంత ఉంది అని చెప్పేసి. అది ప్రైవేట్గా మీరు చూసుకోండి అన్నారు. ఇప్పుడు చూస్తే అసలు నేను ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది గవర్నమెంట్ ల్యాండ్ అని నేను ఇస్తుంటే అది వదిలేసేసి ఇంకా మీ స్థలాలు ఎంత, రండి చూసుకుంటాం, ఎవరి స్థలాలు ఎంత ఉన్నాయి అన్నీ క్యాల్కులేట్ చేయండి, కమ్ విత్ ప్రాపర్ ప్లాన్. బడి స్థలం ఎంత ఉంది, చుట్టుపక్కల ఎంత ఉంది, బడి స్థలము మేము వాళ్ళకి ఇచ్చేసాము, బడి స్థలం మీరు ఎవరు ఇవ్వడానికి, తీసుకోవడానికి వాళ్ళు ఎవరు, 4 sites చూడండి, 4 వలపులు చూడండి, పత్తేగానపేటలో ఎక్కడ ఏం సమస్యలు ఉంటాయో చూడండి. పత్తేగానపేటే కాదు, నెల్లూరులో ప్రతి చోట ఇలాగే జరుగుతుంది. ఏం చేస్తున్నారు?